వెల్కమ్ టు ఉద్యోగ భరోసా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. నేను మీ శేషారెడ్డి. మనం గత క్లాసులో 6వ తరగతి చరిత్రకు సంబంధించినటువంటి మొదటి 2 పాఠ్యాంశాలు నేర్చుకున్నాం. అందులో మొదటిది తెగలు, సాంఘిక సామాజిక నిర్ణయాధికారం. రెండవ పాఠ్యాంశం సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం. మరి ఈరోజు క్లాసులో మనం 6వ తరగతి చరిత్ర నుంచి 3వ పాఠ్యాంశమైనటువంటి మొదటి సామ్రాజ్యాలు అనే పాఠ్యాంశం గురించి నేర్చుకుందాం ఫ్రెండ్స్. మరి ఒకసారి తెగలు, సామాజిక సాంఖ్య నిర్ణయాధికారం అనే పాఠ్యాంశంలో సామూహికంగా కలిసి మెలిసి నివసించేటటువంటి వివిధ జాతులను ఏమని పిలుస్తారని చెప్పాం ఫ్రెండ్స్? తెగ అని పిలుస్తారని చెప్పాం. గమనించండి, గుంపులు గుంపులుగా కలిసిమెలిసి నివసించేటటువంటి చిన్న చిన్న సమాజాలను తెగ అని పిలుస్తారని చెప్పాం. తర్వాతి పాఠ్యాంశమైనటువంటి సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావంలో గంగా నదీ లోయ ప్రాంతంలో అధిక వర్షపాతం ఉండడం వల్ల, సారవంతమైనటువంటి నేలలు ఉండడం వల్ల ఈ తెగల యొక్క ప్రజలు వచ్చి వ్యవసాయం చేయడానికి ఆ ప్రాంతంలో స్థిరపడ్డారని, అలా స్థిరపడటం వల్ల అక్కడ చిన్న చిన్న గ్రామాలు ఏర్పడ్డాయని, అలా ఏర్పడినటువంటి గ్రామాలను జనపదం అంటారని చెప్పుకున్నాం. మరి అలాగే అక్కడ వ్యవసాయం మరింత విస్తరించడంతో, వలసలు ఎక్కువ కావడంతో పెద్ద పెద్ద గ్రామాలు లేదా పట్టణాలు ఏర్పడ్డాయి. అలా ఏర్పడినటువంటి పెద్ద పెద్ద గ్రామాలను ఏమంటారని చెప్పుకున్నాం ఫ్రెండ్స్? మహాజనపదాలు అంటారని చెప్పుకున్నాం. మరి ఈ మహాజనపదాలను పాలించేటటువంటి రాజులు మరికొన్ని ప్రాంతాలను ఆక్రమించుకొని ఏర్పరిచినటువంటి వాటిని రాజ్యాలు అంటారు. మహాజనపదాల రాజులు మరికొన్ని ప్రాంతాలు ఆక్రమించుకొని ఏర్పాటు చేసిన వాటిని ఏమంటారు ఫ్రెండ్స్? రాజ్యాలు అంటారు. ఈ రాజ్యాలను ఏర్పాటు చేసినటువంటి రాజులు మరికొన్ని ప్రాంతాలను ఆక్రమించుకుని ఏర్పరిచిన పెద్ద పెద్ద రాజ్యాలను ఏమంటారు అంటే సామ్రాజ్యాలు అంటారు. ఓకేనా ఫ్రెండ్స్? మరొకసారి చూడండి, గుంపులు గుంపులుగా నివసించే చిన్న చిన్న సమాజాల వారిని తెగ అంటారని చెప్పుకున్నాం. మరి వర్షపాతం ఎక్కువగా ఉండడం, సారవంతమైన నేలలు ఉండడం వల్ల గంగా నది లోయ ప్రాంతంలో వ్యవసాయం కోసం వచ్చి స్థిరపడిన చిన్న చిన్న గ్రామాలను జనపదాలు అంటారని చెప్పుకున్నాం. వ్యవసాయం విస్తరించడం వల్ల ఎక్కువ గ్రామాలు, పెద్ద పెద్ద గ్రామాలు ఏర్పడ్డాయి. అలా ఏర్పడినటువంటి పెద్ద గ్రామాలను మహాజనపదాలు అంటారని చెప్పుకున్నాం. మహాజనపదాల యొక్క రాజులు మరికొంత ప్రాంతాన్ని ఆక్రమించుకోవడం వల్ల ఏర్పడినవి రాజ్యాలు. రాజ్యాలను పాలించే రాజులు చుట్టుపక్కల ప్రాంతాలను ఏర్పరిచిన పెద్ద పెద్ద రాజ్యాలను ఏమంటారని చెప్పుకున్నాం ఫ్రెండ్స్? సామ్రాజ్యాలు అంటారు. మరి ఈ సామ్రాజ్యాలను పాలించే వారిని ఏమంటారు అంటే చక్రవర్తులు అంటారు. సామ్రాజ్యాలను పాలించే వారిని ఏమంటారు? చక్రవర్తులు అంటారు. ఓకే, మనం గత పాఠ్యాంశంలో షోడశ మహాజనపదాలు అనగా 16 మహాజనపదాల గురించి తెలుసుకున్నాం. అందులో 16 మహాజనపదాల్లో బలమైనటువంటి జనపదంగా దేని గురించి చెప్పుకున్నాం ఫ్రెండ్స్? మగధ మహాజనపదం. ఏ మహాజనపదం? మగధ మహాజనపదం. ఈ మగధ మహాజనపదాన్ని ఏ నందవంశరాజు కాలంలో బాగా అభివృద్ధి చెంది వాయవ్యం నుంచి ఒడిస్సా వరకు విస్తరించి బలమైన రాజ్యంగా ఏర్పడిందని చెప్పాం? మహాపద్మనందుని కాలంలో. నందవంశానికి చెందినటువంటి మహాపద్మనందుని కాలంలో మగధ రాజ్యం బలమైన రాజ్యంగా ఏర్పడిందని మనం చెప్పుకున్నాం. మరి మహాపద్మనందుని తర్వాత మగధ రాజ్యాన్ని అధిష్ఠించిన వాడే చంద్రగుప్తుడు. ఎవరి తర్వాత ఫ్రెండ్స్? మహాపద్మనందుడి తర్వాత మగధ రాజ్యాన్ని అధిష్ఠించినటువంటి వాడు చంద్రగుప్తుడు. మరి చంద్రగుప్తుడు మిగిలిన మహాజనపదాలతో పాటు
చుట్టుపక్కల అనేక ప్రాంతాలను ఆక్రమించుకుని పెద్ద సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. ఆ సామ్రాజ్యమే మౌర్య సామ్రాజ్యము. ఓకేనా ఫ్రెండ్స్? మౌర్య సామ్రాజ్య స్థాపకుడు ఎవరు? మౌర్య చంద్రగుప్తుడు. మౌర్య చంద్రగుప్తుడు ఏ రాజ్యాన్ని అధిష్ఠించాడు? మగధ రాజ్యాన్ని అధిష్ఠించి మిగిలిన మహాజనపదాలతో పాటు మరికొన్ని ప్రాంతాలను ఆక్రమించుకుని ఏర్పరిచింది ఏంటి ఫ్రెండ్స్? మౌర్య సామ్రాజ్యము. మరి మౌర్య చంద్రగుప్తుడు మౌర్య సామ్రాజ్యాన్ని క్రీస్తు పూర్వం 322 సంవత్సరం నుంచి 298వ సంవత్సరం వరకు మౌర్య చంద్రగుప్తుడు పరిపాలించాడు. మరి ఈ మౌర్య సామ్రాజ్యంలో ఉన్నటువంటి ముఖ్యమైన ప్రాంతాలు ఏంటి అని మనం చూసినట్లయితే ఆ ముఖ్యమైన ప్రాంతాలు హిందూ కుష్ పర్వతాలు. హిందూ కుష్ పర్వతాలు ఎక్కడున్నాయి ఫ్రెండ్స్? ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నాయి. అలాగే భారతదేశం యొక్క అతిపెద్ద ఎడారి అయినటువంటి థార్ ఎడారి కూడా మౌర్య సామ్రాజ్యంలోని భాగమే. అలాగే గుజరాత్, గంగా సింధు నదీ లోయలు, మాళ్వా పీఠభూమి, కృష్ణా తుంగభద్ర లోయ, అలాగే గోదావరి నదీ లోయ, ఈ ప్రాంతాలన్నీ కూడా ఏ సామ్రాజ్యంలో భాగాలు ఫ్రెండ్స్? మౌర్య సామ్రాజ్యంలో భాగాలు. ఈ అన్ని ప్రాంతాల్లోనూ కూడా మంచి అధిక వర్షపాతము, మంచి సారవంతమైన నేలలు ఉండడంతో మౌర్య సామ్రాజ్యం అనేది బాగా విస్తరించింది. ఈ అన్ని ప్రాంతాల నుంచి మౌర్య చక్రవర్తులు వనరులతో పాటు పన్నులను పొందుతూ ఉండేవారు. ఓకే, మరి ప్రస్తుతం టెక్నాలజీ బాగా డెవలప్ అయింది. మరి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఒక దేశ ప్రధానమంత్రి కానీ ఏదైనా సమాచారం కావాలంటే క్షణాల్లో తెప్పించుకునే టెక్నాలజీ ఈ రోజులో డెవలప్ అయింది. మరి జగన్ గారు అక్కడ అమరావతిలో టెలికాన్ఫరెన్స్ ఆన్ చేసి జూమ్ యాప్ ఆన్ చేస్తే 13 జిల్లాల కలెక్టర్లు ఎదురుగా ఉంటారు. ఆయనకు కావలసినటువంటి సమాచారాన్ని 10 నిమిషాల్లోనే ఆయనకు అందించేంత టెక్నాలజీ ఇప్పుడు డెవలప్ అయింది. మరి ఆ రోజుల్లో అలాంటి టెక్నాలజీ లేదు. అలాంటి పరిస్థితుల్లో ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని ఈ చక్రవర్తులు ఏ విధంగా పాలించి ఉంటారు అని మనం ఒకసారి గమనించినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఎక్కడో గుజరాత్ ఉందండి. ఆ గుజరాత్లో ఉన్న వాళ్ళు మేము పన్నులు చెల్లించము అంటారు. పన్నులు చెల్లించకపోతే ఏ ప్రాంతం వాళ్ళు పన్నులు చెల్లించనంటున్నారో రాజుకు తెలిసే పరిస్థితి లేదు. మరి ఎప్పుడైతే రాజుకు తెలియలేదో అక్కడికి అధికారులను కానీ సైన్యాన్ని కానీ పంపించేటటువంటి అవకాశం ఉండేది కాదు. దీన్ని గమనించినటువంటి మౌర్య చక్రవర్తులు ఏం చేశారు అంటే, ఈ మౌర్య సామ్రాజ్యాన్ని చిన్న చిన్న ప్రాంతాలుగా విభజించి కొన్ని ప్రాంతాలకు ప్రాదేశిక రాజధానులు ఏర్పాటు చేసి, ప్రస్తుతం మన జగన్ గారు చేస్తుంది అదే, ఒకే రాజధాని కాకుండా పరిపాలనా వికేంద్రీకరణ జరగాలి అని చెప్పేసి 3 రాజధానుల అంశాన్ని తెర మీద తెచ్చారు. అంటే కొన్ని ప్రాంతాలకు ఒక రాజధానిని ఏర్పాటు చేసే విధంగా మౌర్య సామ్రాజ్యాన్ని వివిధ ప్రాంతాలుగా విభజించడం జరిగింది. మరి ఏంటా ప్రాదేశిక రాజధానులు అని చూసినట్లయితే అందులో ముఖ్యమైనవి పాటలీపుత్రం. పాటలీపుత్రం అంటే ప్రస్తుతం పాట్నా ఫ్రెండ్స్, ఇది బీహార్లో ఉంది. అలాగే తక్షశిల, ఉజ్జయిని, సువర్ణగిరి. ఓకేనా ఫ్రెండ్స్? సామ్రాజ్యం అనేది ఎప్పుడైతే అతి పెద్దదిగా ఉంటుందో పరిపాలన కష్టంగా ఉంటుంది. కాబట్టి సామ్రాజ్యాన్ని వివిధ ప్రాంతాలుగా విభజించి కొన్ని ప్రాంతాలకు కలిపి రాజధానులు ఏర్పాటు చేయడం జరిగింది. అలా ఏర్పాటు చేసినటువంటి రాజధానులు పాటలీపుత్రం, తక్షశిల, ఉజ్జయిని, సువర్ణగిరి. ఓకే, మరి ఇక్కడ పాటలీపుత్రం అని చెప్తున్నాం, పాట్నా బీహార్లో ఉంది. మొత్తం మౌర్య సామ్రాజ్యానికి ఈ పాటలీపుత్రం అనేది రాజధానిగా ఉండేది ఫ్రెండ్స్. మొత్తం సామ్రాజ్యానికి రాజధాని పాటలీపుత్రం. ఇది నేరుగా చక్రవర్తి యొక్క పర్యవేక్షణలో ఉండేది. ఎవరైతే రాజు ఉన్నాడో ఆ రాజు పాటలీపుత్ర రాజధాని యొక్క మొత్తం విషయాలని చూసుకుంటూ ఉండేవాడు. ఓకే, మరి ప్రజల నుంచి పన్నులు వసూలు చేయాలి. అలాగే రాజు యొక్క ఆజ్ఞ పాటించిన వారిని శిక్షించాలి. శిక్షించడానికి ఇక్కడ రాజు చక్రవర్తి ఏం చేసేవాడు అంటే అధికారులను నియమించేవాడు.
ప్రజల నుంచి పన్నులు వసూలు చేయడానికి, అలాగే రాజాజ్ఞ పాటించిన వారిని శిక్షించడానికి ఎవరు నియమించేవాడు? అధికారులు నియమించేవాడు. మరి ఈ అధికారులు సక్రమంగా పనిచేస్తున్నారా లేదా, అలాగే రాజు యొక్క పరిపాలన గురించి ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉంటుంది అనే విషయాలను తెలుసుకోవడానికి రాజుచే నియమించబడిన వాళ్ళు ఎవరు అంటే వేగులు. అలాగే చక్రవర్తి ఇచ్చినటువంటి ఆదేశాలను ఈ అధికారులకు చేరవేయడానికి నియమించబడిన వారు ఎవరు అంటే దూతలు. గమనించండి ఫ్రెండ్స్, ప్రజల నుంచి పన్నులు వసూలు చేయడానికి నియమించబడిన వారు ఎవరు? అధికారులు. ఈ అధికారులు సక్రమంగా పనిచేస్తున్నారా లేదా అనే సమాచారాన్ని చక్రవర్తికి ఇవ్వడానికి, రహస్యంగా ఇవ్వడానికి నియమించబడిన వారు ఎవరు? వేగులు. మరి రాజు యొక్క, చక్రవర్తి యొక్క ఆదేశాలను అధికారులకు చేరవేయడానికి నియమించబడిన వాళ్ళు ఎవరు అంటే దూతలు. ఈ విధంగా అధికారులు నియమించి చక్రవర్తి పరిపాలన చేస్తూ ఉండేవాడు. మరి మిగిలిన ప్రాదేశిక రాజధానులు మనం చూసినట్లయితే తక్షశిల, ఉజ్జయిని, సువర్ణగిరి. ఓకే, తక్షశిల అనేది ప్రస్తుతం పాకిస్తాన్ దేశంలోని పంజాబ్ రాష్ట్రంలోని రావల్పిండి జిల్లాలో ఉంది ఫ్రెండ్స్. మరి ఆ రోజుల్లో విదేశీ వస్తువులు ఎక్కువగా దొరికే ప్రాంతం ఏది అంటే తక్షశిల. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ మొన్న అడగడం జరిగింది. మౌర్యుల కాలంలో విదేశీ వస్తువులు ఎక్కువగా దొరికే ప్రాంతం ఏది అంటే తక్షశిల. మరి రెండవది ఉజ్జయిని. ఉజ్జయిని అనేది ఎక్కడుంది ఫ్రెండ్స్? మధ్యప్రదేశ్లో ఉంది. అలాగే ఇది ప్రముఖ పుణ్యక్షేత్రం కూడా ఉజ్జయిని అనేది. మరి ఇక్కడ 12 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళా కూడా జరుగుతుంది. అలాగే అశోకుడు చక్రవర్తి కాకముందు ఈ ఉజ్జయినికి గవర్నర్గా కూడా పనిచేశాడు. ఎవరండి? అశోకుడు చక్రవర్తి కాకముందు ఎక్కడ గవర్నర్గా పనిచేశాడు? ఉజ్జయినికి గవర్నర్గా పనిచేశాడు. ఇక మూడవది సువర్ణగిరి. సువర్ణగిరి అనేది కర్ణాటక రాష్ట్రంలో ఉందండి. దీన్నే కనకగిరి అని కూడా అంటారు. సువర్ణగిరిని ఏమంటారండి? కనకగిరి అని కూడా అంటారు. బంగారు గనులు ఎక్కువగా దొరికే ప్రాంతం సువర్ణగిరి. విదేశీ వస్తువులు ఎక్కువగా దొరికే ప్రాంతం తక్షశిల. బంగారు గనులు ఎక్కువగా దొరికే ప్రాంతం సువర్ణగిరి. మరి ఈ ప్రాదేశిక రాజధానిని పరిపాలించడానికి ఎవరిని నియమించేవారు అంటే రాజకుమారులు నియమించేవారు ఫ్రెండ్స్. ఆ రాజకుమారులను ఏమని పిలిచేవారు అంటే పాలకులు లేదా గవర్నర్లు అని పిలిచేవారు. గమనించండి, ప్రాదేశిక రాజధానులైనటువంటి తక్షశిల, ఉజ్జయిని, సువర్ణగిరిని పరిపాలించడానికి ఎవరు నియమించేవారు? రాజకుమారులు నియమించేవారు. ఆ రాజకుమారులు ఏమని పిలిచేవారు ఫ్రెండ్స్? పాలకులు లేదా గవర్నర్లు అని పిలిచేవారు. మరి ఈ పాలకులకి ఈ ప్రాంతాల్లో పూర్తిగా నిర్ణయం తీసుకునే అధికారం ఉండేది. ఎటువంటి అంశం మీదైనా సరే నిర్ణయం తీసుకునే పూర్తి హక్కు వీళ్ళకుంది. మరి అలాగే వీరికి కొంత సొంత సైన్యం కూడా ఉండేది. పన్నులు వసూలు చేయడానికి, పన్నులు చెల్లించిన వారిని శిక్షించడానికి ప్రతి పాలకుడికి లేదా గవర్నర్కి కొంత సొంత సైన్యం ఉండేది. మరి చక్రవర్తి యొక్క ఆదేశాలను ఈ పాలకులకి చేరవేసేవారు ఎవరు అంటే దూతలు. మీరు గమనించండి, ఇక్కడ చక్రవర్తి యొక్క ఆదేశాలను అధికారులకు చేరవేసేవారు దూతలని చెప్పాం. అలాగే చక్రవర్తి యొక్క ఆదేశాలను ఈ పాలకులు లేదా గవర్నర్కి చేరవేసేవారు కూడా దూతలే. మరి అధికారులు ఎలా పనిచేస్తున్నారు అనే సమాచారాన్ని రహస్యంగా చక్రవర్తికి చేరవేయడానికి నియమించబడిన వాళ్ళు ఎవరని చెప్పాం? వేగులు. అధికారులకి, పాలకులు లేదా గవర్నర్లకి చక్రవర్తి యొక్క ఆదేశాలను అందించే వాళ్ళు ఎవరు ఫ్రెండ్స్? దూతలు. ఓకే, మరి మౌర్య సామ్రాజ్యం గురించి సమగ్ర సమాచారం అనేది మనకు ఏ విధంగా తెలుస్తుంది అని చూసినట్లయితే ఇక్కడ ఆ కాలంలో రాసినటువంటి 2 ముఖ్య గ్రంథాల ద్వారా, అలాగే
అశోకుడు వేసినటువంటి శిలా శాసనాల ద్వారా మనం మౌర్య సామ్రాజ్యం గురించి తెలుసుకోవచ్చు. ఓకే, ఏంటా రెండు ముఖ్య గ్రంథాలు అని చూసినట్లయితే అందులో మొదటిది చంద్రగుప్తుడి యొక్క మంత్రి అయినటువంటి కౌటిల్యుడు రచించినటువంటి గ్రంథం అర్థశాస్త్రం. కౌటిల్యుడిని చాణక్యుడు అని కూడా అంటారు ఫ్రెండ్స్. ఓకే, చంద్రగుప్తుడి ఆస్థానంలో ఉన్నటువంటి మంత్రి అయిన కౌటిల్యుడు రాసినటువంటి అర్థశాస్త్రం గ్రంథం ద్వారా మనం మౌర్య సామ్రాజ్యం గురించి తెలుసుకోవచ్చు. ఓకే, ఈ అర్థశాస్త్రం అనే గ్రంథంలో కౌటిల్యుడు ఏమి తెలియజేశాడు అంటే, ఒక రాజు రాజ్యాన్ని ఎలా జయించాలి, జయించినటువంటి రాజ్యాన్ని ఎలా పరిపాలించాలి, కుళ్ళు కుతంత్రాల నుంచి రాజ్యాన్ని ఎలా కాపాడుకోవాలి, అలాగే వివిధ వృత్తుల వారి నుండి ఎలా పన్నులు వసూలు చేయాలి, అలాగే రాజ్యంలోని ఏ ప్రాంతంలో ఏ ఏ వనరులు ఉన్నాయి అనే విషయాలను కౌటిల్యుడు ఏ గ్రంథంలో వివరించాడు ఫ్రెండ్స్? అర్థశాస్త్రం అనే గ్రంథంలో వివరించాడు. ఓకే, రెండవ ముఖ్య గ్రంథం చూసినట్లయితే ఇతడి ఆస్థానంలో ఉన్నటువంటి గ్రీకు రాయబారి అయినటువంటి మెగస్తనీస్ రచించిన ఇండికా అనే గ్రంథం. మెగస్తనీస్ ఏ రాయబారి అండి? గ్రీకు రాయబారి. మెగస్తనీస్ రచించిన గ్రంథం ఏంటండి? ఇండికా. ఈ రెండు గ్రంథాల ద్వారా కౌటిల్యుడు రాసినటువంటి అర్థశాస్త్రం అనే గ్రంథం ద్వారా, అలాగే గ్రీకు రాయబారి అయిన మెగస్తనీస్ రచించినటువంటి ఇండికా అనే గ్రంథం ద్వారా, మరియు అశోకుడు వేయించినటువంటి శాసనాల ద్వారా మనం మౌర్య సామ్రాజ్యం గురించి సమగ్రమైనటువంటి సమాచారాన్ని తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు మనం మౌర్య చక్రవర్తులందరిలోనూ సుప్రసిద్ధుడైనటువంటి అశోకుడు గురించి తెలుసుకుందాం. ఓకే, మౌర్య చంద్రగుప్తుడు తరువాత అతని కుమారుడైనటువంటి బిందుసారుడు. మౌర్య చంద్రగుప్తుడి యొక్క కుమారుడు ఎవరు ఫ్రెండ్స్? బిందుసారుడు మౌర్య సామ్రాజ్యాన్ని అధిష్ఠించడం జరిగింది. అయితే ఇతని గురించి మనకి అంత ముఖ్యమైనటువంటి సమాచారం ఏమీ లేదు. బిందుసారుడి యొక్క కుమారుడే అశోకుడు. సో అశోకుడు చంద్రగుప్తుడికి ఏమవుతాడు ఫ్రెండ్స్? మనవడు అవుతాడు. బిట్టి అడిగాడు. అశోకుడు చంద్రగుప్తుడికి ఏమవుతాడండి? మనవడు అవుతాడు. మౌర్య రాజులు అందరిలోనూ గొప్ప చక్రవర్తిగా మనం ఎవరిని పేర్కొంటాం? అశోకుడిని పేర్కొంటాం. మరి అశోకుడు మౌర్య సామ్రాజ్యాన్ని ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పరిపాలించాడు అని మనం చూసినట్లయితే క్రీస్తు పూర్వం 268 సంవత్సరం నుండి 232వ సంవత్సరం వరకు మౌర్య సామ్రాజ్యాన్ని అశోకుడు పాలించడం అనేది జరిగింది. ఓకే, శాసనాల ద్వారా వర్తమానాన్ని ప్రజలకు చేరవేసిన మొట్టమొదటి రాజు ఎవరు అంటే అశోకుడు. తన యొక్క వర్తమానాన్ని దేని ద్వారా? శాసనాల ద్వారా ప్రజలకు చేరవేసినటువంటి మొట్టమొదటి రాజు అశోకుడు. ఓకే, మరి ఆ శాసనాలు ఏ భాషలో ఉండేవి మనం చూసినట్లయితే ప్రాకృత భాషలో ఉండేవి. అశోకుడు వేసినటువంటి శాసనాలు ఏ భాషలో ఉండేవని అడిగాడండి బిట్. ఏ భాషలో ఉండేవి? ప్రాకృత భాషలో ఉండేవి. ఏ లిపిలో ఉండేవి అని చూసినట్లయితే బ్రాహ్మీ లిపిలో ఉండేవి. గమనించండి ఫ్రెండ్స్, శాసనాల ద్వారా వర్తమానాన్ని ప్రజలకు చేరవేసిన మొట్టమొదటి రాజు అశోకుడు. ఆ శాసనాలను ఏ భాషలో వేయించాడు? ప్రాకృత భాషలో వేయించాడు. ఏ లిపిలో వేయించేవాడు? బ్రాహ్మీ లిపిలో వేయించేవాడు. అలాగే అశోకుడు అనేక యుద్ధాల్లో విజయం సాధించాడు. అతి గొప్ప యుద్ధం అశోకుడు చేసినటువంటి గొప్ప యుద్ధం ఏది అంటే కళింగ యుద్ధం. ఈ కళింగ అనేది ప్రస్తుతం మన తీర ప్రాంత రాష్ట్రం అయినటువంటి ఒడిస్సా యొక్క పాత పేరే కళింగ. మన పక్క రాష్ట్రం అయినటువంటి ఒడిస్సా యొక్క పాత పేరు కళింగ. ఓకే, ఈ కళింగ యుద్ధానికి మరో పేరు ఉందండి, అదే ధౌళి యుద్ధం. కళింగ యుద్ధాన్ని మరో పేరుతో ఏం పిలిచేవారంటే అండి ధౌళి యుద్ధం. మరి కళింగ యుద్ధం ఎవరెవరి మధ్య జరిగిందని మనం చూసినట్లయితే క్రీస్తు పూర్వం 261 BC 261 సంవత్సరంలో
మహామేఘన వంశానికి చెందినటువంటి అనంత పద్మనాభుడితో. ఎవరితో అండి? అనంత పద్మనాభుడు. ఏ సంవత్సరంలో అండి? 261 క్రీస్తు పూర్వం 261లో మహామేఘన వంశానికి చెందినటువంటి అనంత పద్మనాభుడికి అశోకుడికి మధ్య జరిగినటువంటి యుద్ధమే కళింగ యుద్ధం. కళింగ యుద్ధాన్ని మరో పేరుతో ఏం పిలుస్తారండి? ధౌళి యుద్ధం అంటారు. మరి ఈ యుద్ధంలో ఎవరు విజయం సాధించారు అంటే అశోకుడు విజయం సాధించాడు. కానీ కళింగ యుద్ధంలో జరిగినటువంటి హింస చూసి నేను ఇక నుండి యుద్ధం చేయను అని అశోకుడు ప్రకటించేశాడు. అంటే ప్రపంచ చరిత్రలో యుద్ధాలలో విజయం సాధించి కూడా యుద్ధాలకు స్వస్తి పలికినటువంటి ఏకైక రాజు ఎవరు అంటే అశోకుడు. ముందేం చెప్పామండి? శాసనాల ద్వారా వర్తమానాన్ని ప్రజలకు చేరవేసిన మొట్టమొదటి రాజు అశోకుడు అన్నాం. అలాగే ప్రపంచ చరిత్రలో యుద్ధాలలో నెగ్గి విజయం సాధించి కూడా యుద్ధాలకు ముగింపు పలికినటువంటి ఏకైక రాజు ఎవరండి? అశోకుడు. మరి అశోకుడు కళింగ యుద్ధం గురించి 13వ శిలాశాసనమైనటువంటి జాగడ్ శిలాశాసనంలో తెలియజేయడం జరిగిందండి. ఎన్నో శాసనం అండి? 13వ శిలాశాసనమైనటువంటి జాగడ్ శిలాశాసనంలో దేని గురించి తెలియజేశాడండి? కళింగ యుద్ధం గురించి తెలియజేశాడు. ఏమని తెలియజేశాడు అంటే, నేను పరిపాలన చేపట్టిన 8వ సంవత్సరంలో, ఎన్నో సంవత్సరంలో? 8వ సంవత్సరంలో కళింగ యుద్ధం చేయాల్సి వచ్చింది. ఈ యుద్ధంలో 150,000 మంది పైగా బందీలయ్యారు. అలాగే 1,00,000 మందికి పైగా సైనికులు మరణించారు. ఆ మరణించిన వారిలో 10,000 మంది సైనికులు నా సైన్యంలోని వారే. నేను యుద్ధంలో విజయం సాధించినప్పటికీ ఈ యుద్ధం నాలో దుఃఖాన్ని మిగిల్చింది, వారి యొక్క కుటుంబాలకి బాధను మిగిల్చింది. అందువల్ల నేను ఇక నుండి యుద్ధాలు చేయను, కేవలం ధర్మ ప్రచారాన్ని చేస్తాను. ఏం చెప్పాడంటే అండి ఇక్కడ అశోకుడు, బలంతో గెలవడం కంటే, వినండి జాతిగా, బలంతో గెలవడం కంటే దమ్మతో గెలవడం ఉత్తమమని నేను నమ్ముతాను. దమ్మ, ఇక్కడ దమ్మ అనేది ప్రాకృత భాషా పదం అండి. ఏ భాష అండి? ప్రాకృత భాష. దీనికి సమానార్థమైనటువంటి సంస్కృత పదము ఏది అంటే ధర్మం. ఇది కూడా అడుగుతాడండి బిట్. ఓకేనండి. దమ్మ అనేది ప్రాకృత భాషా పదం, ధర్మం అనేది సంస్కృత భాషా పదం. ఏమంటాడండి ఇక్కడ అశోకుడు? బలంతో గెలవడం కంటే ధర్మంతో గెలవడం ఉత్తమని నేను నమ్ముతాను. కాబట్టి ఇక నుండి నేను అహింసావాదాన్ని ప్రోత్సహించేటటువంటి బౌద్ధ మతాన్ని స్వీకరిస్తున్నానని బుద్ధుడి బోధనలతో ప్రభావితమై అక్కడి నుంచి బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. ఎవరి ద్వారా స్వీకరించాడండి? అప్పుడు బుద్ధుడు ఉన్నాడండి? బుద్ధుడు లేడు. ఎవరి ద్వారా స్వీకరించాడు అంటే ఒక బౌద్ధ సన్యాసి అయినటువంటి ఉపగుప్తుడు. ఈ ఉపగుప్తుడి ద్వారా ఆయన బౌద్ధ మతాన్ని స్వీకరించాడు అనమాట అండి. బౌద్ధ మతాన్ని స్వీకరించి అశోక ధర్మాన్ని అన్ని చోట్లకి వ్యాప్తి చేయడం మొదలుపెట్టాడు. మరి ఏంటయ్యా ఈ అశోక ధర్మం అంటే, అశోక ధర్మంలో జంతు బలులు గాని దేవతలకు ఎటువంటి పూజలు గాని ఉండవు. అలాగే ఒక తండ్రి తన కుమారుడికి ఏ విధంగా అయితే నేర్పిస్తాడో తన ప్రజలకు తాను ఆ విధంగా బోధించాలని అనుకున్నాడు అశోకుడు. కానీ అక్కడ పరిస్థితులు దానికి విరుద్ధంగా ఉన్నాయి. ప్రజలు రకరకాల మతాలను విశ్వసిస్తూ ఉన్నారు, ఒకరితో ఒకరు తగువులాడుకుంటా ఉన్నారు, జంతువులను బలిస్తున్నారు, కుటుంబంలో సఖ్యత లేదు. మరి ఇలాంటప్పుడు తను అనుకున్నటువంటి లక్ష్యం నెరవేరడం కష్టం. అందువల్ల ఈ సమస్యను పరిష్కరించడానికి అశోకుడు కొంతమంది అధికారులు నియమించాడండి. ఆ అధికారులు ఏమంటారు అంటే ధర్మ మహామాతృలు అంటారు. మొన్న అడిగినటువంటి బిట్టండి ఇది. ధర్మాన్ని ప్రచారం చేయడానికి అశోకుడితో నిర్మించబడినటువంటి అధికారులను ఏమని పిలుస్తారు ఫ్రెండ్స్? ధర్మ మహామాతృలు అంటారు. మరి ఈ ధర్మ మహామాతృలు వివిధ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ధర్మాన్ని ప్రచారం చేస్తూ ఉండేవారు. మరి అలాగే అశోకుడు తన యొక్క శాసనాలని స్తంభాల మీద రాళ్ల మీద చెక్కించేవాడు. మరి అందరికీ చదువు వస్తుందండి అవి చదవడానికి? కొంతమంది చదువు రాని వారు ఉండేవారు. అలాంటి వారి కోసం ఈ ధర్మ మహామాతృలను పంపించి వారికి చదివి వినిపించమని చెప్పేవాడు.
అలాగే కేవలం తన రాజ్యంలో ఉన్నటువంటి ప్రాంతాల్లోనే కాకుండా సుదూర ప్రాంతాలైనటువంటి ఈజిప్ట్, సిరియా, గ్రీస్, శ్రీలంక, కేవలము తన రాజ్యంలో ఉన్న ప్రాంతాలే కాకుండా సుదూర ప్రాంతాలైనటువంటి ఈజిప్ట్, సిరియా, గ్రీస్, శ్రీలంకలకు కూడా బౌద్ధ మత వ్యాప్తి కోసం ఈ అధికారులు పంపించాడు. అలా పంపించిన శ్రీలంకకు పంపించిన వారిలో తన కుమారుడైనటువంటి మహేంద్ర, తన కుమార్తె అయినటువంటి సంఘమిత్ర, వారిద్దరిని కూడా బౌద్ధ మత వ్యాప్తి కోసం ఏ దేశం పంపించాడు ఫ్రెండ్స్? శ్రీలంకకు పంపించాడు. అలాగే అశోకుడు రోడ్లు నిర్మించాడు, సత్రాలు కట్టించాడు, అలాగే బావులు తవ్వించాడు, మొక్కలు నాటించాడు. మనుషులకే కాకుండా జంతువులకి కూడా వైద్యాలయాల్ని నిర్మించినటువంటి గొప్ప చక్రవర్తి అశోకుడు. అలాగే అశోకుడు ఇచ్చేటటువంటి సందేశం ఏంటి అంటే, మనిషి పుట్టినప్పుడు కానీ, పెళ్లి చేసుకున్నప్పుడు కానీ, చనిపోయినప్పుడు కానీ, ప్రయాణాలకు బయటికి వెళ్తున్నప్పుడు కానీ కొన్ని ఆచారాలను పాటిస్తూ ఉంటారు. ఆ ఆచారాలను పాటించడం మంచిది కాదు, వాటికి బదులుగా మీరు కొన్ని పద్ధతులు పాటిస్తే మంచిదని చెప్పాడు. ఏంటయ్యా పద్ధతులు అంటే, బానిసలను, సేవకులను వారితో సౌమ్యంగా మెలగండి, వారితో కలిసిమెలిసి ఉండండి అని చెప్పాడు. అలాగే జంతువుల పట్ల దయ కలిగి ఉండండి, అలాగే పెద్దలను గౌరవించండి, అలాగే బ్రాహ్మణులకు, సన్యాసులకు విరివిగా కానుకలు ఇవ్వండి. వీటితో పాటు అశోకుడు ఏం చెప్పాడు అంటే, తన ధర్మంలో మన మతాన్ని పొగుడుకోవడం, ఇతర మతాలని విమర్శించడం రెండు తప్పే. కాబట్టి ఎవరు కూడా ఇతర మతాలని విమర్శించవద్దు అని తన అశోకుని ధర్మం ద్వారా ప్రచారం చేసినటువంటి గొప్ప చక్రవర్తి అశోకుడు. ఇది మనకి మొదటి సామ్రాజ్యాలు పాఠంలో మౌర్య సామ్రాజ్య స్థాపన అనేది ఏ విధంగా జరిగింది, మౌర్యుల్లో గొప్ప చక్రవర్తి అయినటువంటి అశోకుడు చేసినటువంటి యుద్ధమైనటువంటి కళింగ యుద్ధం, కళింగ యుద్ధం తర్వాత అశోకుడు స్వీకరించినటువంటి అశోకుని ధర్మాన్ని ఏ విధంగా ప్రచారం చేశాడనేది ఇప్పటి వరకు తెలుసుకున్నాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మౌర్యులు ఒక్కొక్క ప్రాంతాన్ని ఆక్రమించుకుంటూ మౌర్య సామ్రాజ్యాన్ని బాగా విస్తరించారు. అలాగే మౌర్యులు దక్కన్ ప్రాంతాన్ని ఆక్రమించేసరికి, ఏ ప్రాంతం అండి? దక్కన్ ప్రాంతం. దక్కన్ ప్రాంతం అంటే ఏంటి అంటే, గోదావరి నదిలోయ నుంచి కృష్ణా, తుంగభద్ర నదిలోయ వరకు. గమనించండి ఫ్రెండ్స్, దక్కన ప్రాంతము అంటే గోదావరి నది నుంచి కృష్ణా, తుంగభద్ర నది లోయ వరకు ఉండే ప్రాంతాన్ని దక్కన ప్రాంతం అంటారు. మౌర్యులు ఈ దక్కన ప్రాంతాన్ని జయించేసరికే ఇక్కడ చిన్న చిన్న పట్టణాలు, గ్రామాలు కూడా ఉండేవి. అలాగే అక్కడ ఇనుముతో తయారు చేసినటువంటి వస్తువులు, వివిధ వృత్తి పనివారు తయారు చేసినటువంటి వస్తువులు, బంగారు గనుల నుండి బంగారం తీసి దానితో తయారు చేసినటువంటి వస్తువులు అమ్మేటి వారు ఇక్కడ ఉండేవారు. అలాగే ఎక్కువ ప్రాంతం ఈ దక్కన ప్రాంతంలో అటవీ ప్రాంతం ఎక్కువగా ఉండేదండి. అడవుల్లో ఎవరు ఉంటారండి? వేట, ఆహార సేకరణ చేసుకునే వాళ్ళు ఉంటారు. అలాగే పశువులను మేపుకునేటటువంటి పశుపోషకులు చిన్న చిన్న గుంపులుగా ఉండేవారు. వీరి మధ్య పుట్టుక, వివాహం, ఈ రెండు బంధాల ద్వారా, పుట్టుకతో కొంతమంది బంధువులు అవ్వచ్చండి, అలాగే వివాహం ద్వారా బంధుత్వం కలిగినటువంటి సమూహాల వారందరూ గుంపులుగా నివసించేవారు. అలా నివసించే సమూహాలను ఏమని పిలిచేవారు అంటే తెగ అని పిలిచేవారండి. ఎవరైతే ఈ తెగలో కొద్ది ఆర్థికంగా బలమైన వారు ఉన్నారో వారు ఈ తెగని పరిపాలిస్తూ ఉండేవారనమాట అండి. తర్వాత మౌర్య సామ్రాజ్యం పతనం అయిపోయింది. పతనమైన తర్వాత ఈ తెగను పాలించేటటువంటి ఈ తెగల నాయకులందరూ కూడా చిన్న చిన్న రాజులుగా అవతరించి చిన్న చిన్న రాజ్యాలను ఏర్పాటు చేసుకున్నారండి. అలా ఏర్పాటు చేసినటువంటి రాజులలో ముఖ్యులు ఎవరు అంటే ఆంధ్ర శాతవాహనులు. ఈ ఆంధ్ర శాతవాహనులు గోదావరి నది నుండి నర్మదా నది నుండి కృష్ణా, గోదావరి డెల్టా వరకు
విశాలమైనటువంటి సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఎవరండి? ఆంధ్ర శాతవాహనులు. గమనించండి, ఇక్కడ ఏదైతే పుట్టుక, వివాహం అనే బంధుత్వాల ద్వారా గుంపులుగా నివసించేవారో వారిని తెగ అనేవాళ్ళం. ఆ తెగలో కొంచెం ఆర్థికంగా బలంగా ఉన్నవాళ్ళు ఆ తెగను పాలిస్తూ ఉండేవారు. ఎప్పుడైతే మౌర్య సామ్రాజ్యం పతనమైపోయిందో ఆ తెగను పాలించే నాయకులు చిన్న చిన్న రాజులుగా అవతరించారు. అలా రాజులుగా అవతరించి ఏర్పాటు చేసుకున్న రాజ్యాలను ఏర్పాటు చేసిన ముఖ్యమైన రాజులు ఎవరు అంటే ఆంధ్ర శాతవాహనులు. ఈ ఆంధ్ర శాతవాహనులు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అండి? నర్మదా నది నుంచి కృష్ణా గోదావరి డెల్టా వరకు విశాలమైనటువంటి శాతవాహన సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారండి. మరి ఆంధ్ర శాతవాహనంలో ముఖ్యమైన వాళ్ళుగా మనం ఎవరిని చెప్తాము అంటే గౌతమి పుత్ర శాతకర్ణి, మన బాలయ్య బాబు. అలాగే వశిష్ఠి పుత్ర పులోమావి, అలాగే యజ్ఞశ్రీ శాతకర్ణి. గమనించండి ఫ్రెండ్స్, ఆంధ్ర శాతవాహనంలో ముఖ్యులు ఎవరు? గౌతమి పుత్ర శాతకర్ణి, వశిష్ఠి పుత్ర పులోమావి, అలాగే యజ్ఞశ్రీ శాతకర్ణి. ఈ ముగ్గురిని కూడా ఆంధ్ర శాతవాహన రాజుల్లో గొప్ప రాజులుగా చెప్పుకుంటాం. ఆంధ్ర శాతవాహన రాజులు 2000 సంవత్సరాల క్రితం సుమారు 200 సంవత్సరాల పాటు శాతవాహన సామ్రాజ్యాన్ని వాళ్ళు పరిపాలించడం అనేది జరిగింది. మరి ఈ శాతవాహనుల యొక్క రాజధాని చూసినట్లయితే కృష్ణా నదీ తీరాన అమరావతికి దగ్గరలో ఉన్నటువంటి ధాన్యకటకం, ఈ ధాన్యకటకం అనే ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుని శాతవాహనులు పరిపాలన చేస్తూ ఉండేవారు. ఓకే, మరి శాతవాహనుల కాలంలో గృహపతులు గాని చెప్పామండి. గృహపతి గాని గహపతి గాని అంటే ఎవరండి? గ్రామాల్లో వ్యవసాయం చేసే భూ యజమానులను గృహపతి లేదా గహపతి అని చెప్పాం. ఆ గృహపతి, అతని కుటుంబ సభ్యుల్లోని మహిళలు, అలాగే వ్యాపారస్తులు వీరందరూ కలిసి అమరావతిలోను, అలాగే బట్టిప్రోలులోను, అలాగే వడ్లమానులోను, ఈ 3 ప్రాంతాల్లోనూ కూడా బౌద్ధ స్తూపాలు, ఆరామాలు నిర్మించడానికి గహపతులు, వారి కుటుంబంలోని మహిళలు, వ్యాపారస్తులు కూడా ఆర్థికంగా సహాయం చేశారండి. ఎక్కడ నిర్మించడానికండి? అమరావతి, బట్టిప్రోలు, వడ్లమాను. అమరావతి చూసామండి మనం గుంటూరు జిల్లాలో ఉంది. అలాగే బట్టిప్రోలు కూడా గుంటూరు జిల్లాలోని బట్టిప్రోలు మండలంలో ఉంది. మరి వడ్లమాను చూసినట్లయితే కృష్ణా జిల్లాలోని అగిరిపల్లి మండలంలో ఉందండి. కృష్ణా జిల్లాలోని ఏ మండలం అండి? అగిరిపల్లి మండలంలో ఉంది. ఈ 3 చోట్ల కూడా బౌద్ధ స్తూపాలు, ఆరామాలు నిర్మించడానికి వీళ్ళు సహాయం చేయడం జరిగింది. అలాగే ఈ శాతవాహనులు సుదూర ప్రాంతాలైనటువంటి బెంగాలు, రోము, ఈ బెంగాలు, రోముతో వీళ్ళు వ్యాపారాలు చేయడం కూడా జరిగింది. ఓకే, మనకి ఈ పాఠ్యాంశంలో శాతవాహనుల కాలంలో శాసనాలు అనేవి ఏ విధంగా ఉండేవి అని తెలుసుకోవడానికి ఒక ముఖ్యమైనటువంటి శిలాశాసనం గురించి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఎవరి కాలంలో అండి? శాతవాహనుల పరిపాలనా కాలంలో శాసనాలు ఏ విధంగా ఉండేవి. ఓకే, ఇక్కడ ఈ శాసనం అనేది దేని గురించి తెలియజేస్తుంది అంటే ఒక గ్రామంలో నిర్మించినటువంటి చెరువు గురించి తెలియజేస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్కూల్ ఓపెనింగ్ ఉన్నప్పుడు అక్కడ ఒక శిలాఫలకం వేస్తారు. అక్కడ విశిష్ట అతిథులు ఎవరు, గౌరవ అతిథులు ఎవరు, సభ్యులు ఎవరు అనేది వివరంగా శిలాఫలకం వేసి ఉంటుంది. అలాగే ఆ కాలంలో ఒక చెరువుని తవ్వినప్పుడు కానీ ఏదైనా కట్టడం నిర్మించేటప్పుడు కానీ శాసనాల ద్వారా తెలియజేసేవారు. అలాంటి ఒక శాసనము కర్ణాటక రాష్ట్రంలోని బళ్ళారి జిల్లాలో లభించినటువంటి మ్యాకధోని శిలాశాసనం. ఏ రాష్ట్రం అండి? కర్ణాటక రాష్ట్రంలోని ఏ జిల్లాలో అండి? బళ్ళారి జిల్లాలోని లభించినటువంటి మ్యాకధోని శిలాశాసనం గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, ఈ మ్యాకధోని శిలాశాసనం ఏమి చెప్తుందని చూసినట్లయితే శాతవాహన రాజు అయినటువంటి శ్రీ పులోమావి, ఎవరండి?
శ్రీ పులోమావి యొక్క 8వ సంవత్సర పాలనలో అతడి మహాసేనాపతి స్కందనాగ జనపదములోని, ఏ జనపదం అండి? స్కందనాగ జనపదంలోని శాతవాహన జిల్లాలో కుమారదత్త అధిపతిగా ఉన్నటువంటి వేపురా అనే గ్రామంలో కాంత అనే తెగకు చెందిన సంహ అనే గహపతి ఈ చెరువుని తవ్వించాడు అని ఒక శిలాశాసనం ఇవ్వడం జరిగిందండి. ఏంటంటే ఆ శిలాశాసనం మేకధోని శిలాశాసనం. మేకధోని శిలాశాసనం ఎక్కడ లభించిందండి? కర్ణాటక రాష్ట్రంలోని బళ్ళారి జిల్లాలో లభించింది. ఈ శిలాశాసనంలో ఏముందండి? శాతవాహన రాజు అయినటువంటి శ్రీ పులోమావి యొక్క 8వ సంవత్సర పాలనలో అతడి మహాసేనాపతి స్కందనాగ జనపదం, ఏ జనపదం అండి? స్కందనాగ జనపదంలోని శాతవాహన జిల్లాలో, ఏ జిల్లాలో? శాతవాహన జిల్లాలో కుమారదత్త అధిపతిగా ఉన్నటువంటి వేపురా గ్రామంలో కాంత తెగకు చెందిన సంహ అనే గహపతి ఈ చెరువుని తవ్వించాడు అని చెప్పేసి ఆ శిలాశాసనంలో మనకి తెలియజేస్తుంది. ఓకేనండి. ఇక్కడ ఇవ్వబడినటువంటి గ్రామం వేపుర. ఆ వేపుర గ్రామానికి అధిపతి కుమారదత్త. ఏ తెగకు చెందిన వ్యక్తి అండి? కాంత తెగకు చెందిన వ్యక్తి. ఏ గహపతి నిర్మించాడండి? సంహ అనే గహపతి నిర్మించాడు. ఏ జనపదం అండి? స్కందనాగ జనపదం. ఏ జిల్లా? శాతవాహన జిల్లా. ఏ శాతవాహన రాజు కాలంలో? శ్రీ పులోమావి కాలంలో. ఎన్నవ సంవత్సర పాలనలో? 8వ సంవత్సర పాలనలో ఈ విధంగా లభించినటువంటి మేకధోని శిలాశాసనం ఎక్కడ లభించింది ఫ్రెండ్స్? కర్ణాటక రాష్ట్రంలోని బళ్ళారి జిల్లాలో లభించింది. ఓకే. ఈ ఆంధ్ర శాతవాహనులు పతనమైపోయిన తర్వాత ఇక్ష్వాకులు రాజరిక బిరుదులను ధరించుకుని ఇక్ష్వాకు సామ్రాజ్యాన్ని నెలకొల్పారండి. కృష్ణా నదీ తీరాన గల నాగార్జున కొండ దగ్గరలో ఉన్నటువంటి విజయపురిని రాజధానిగా చేసుకున్న ద మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. మొన్న 2 సార్లు అడగడం జరిగింది. 2 సెషన్స్ లో ఇచ్చాడండి ఈ బిట్. ఎక్కడండి? కృష్ణా నదీ తీరాన గల నాగార్జున కొండ దగ్గరలోని విజయపురిని రాజధానిగా చేసుకుని ఇక్ష్వాకు సామ్రాజ్యాన్ని నెలకొల్పడం జరిగింది. ఈ ఇక్ష్వాకు సామ్రాజ్యంలోని ముఖ్యమైన రాజులు చూసినట్లయితే శాంతమూలుడు. ఇక్ష్వాకు సామ్రాజ్యాన్ని స్థాపించిన వాడు ఇతనండి. శాంతమూలుడు వీర పురుషదత్తుడు. ఇక్ష్వాకుల యొక్క రాజధాని ఏదండి? విజయపురి. ఇక్ష్వాకు రాజుల్లో ముఖ్యులు ఎవరండి? శాంతమూలుడు, వీర పురుషదత్తుడు. ఈ ఇక్ష్వాకు రాజులు ఏం చేశారు అంటే వివిధ తెగలకు చెందినటువంటి మహిళల్ని వివాహం చేసుకుని ఆ తెగల యొక్క అధిపతుల్ని, చిన్న చిన్న రాజుల్ని కలిపే ప్రయత్నం చేశారు. అలాగే వీళ్ళు 2 ఖర్చుతో కూడుకొని యాగాలు చేసేవారండి. ఏంటి ఆ యాగాలు అంటే, ఒకటి అశ్వమేధ యాగం, అలాగే 2 రాజసూయ యాగం. అశ్వమేధ యాగం, రాజసూయ లాంటి ఖర్చుతో కూడుకున్నటువంటి యాగాలు చేసి బ్రాహ్మణులకి విరివిగా దానాలు ఇచ్చేవాళ్ళు ఎవరు అంటే ఇక్ష్వాకులు. అలాగే ఇక్ష్వాకులు ఏం చెప్తారు అంటే, మేము శ్రీరాముడి యొక్క వంశానికి చెందిన వారమని ఇక్ష్వాకులు చెప్పుకుంటా ఉండేవారు. అయితే ఇక్కడ ఆశ్చర్యకరంగా ఏళ్ల కుటుంబంలో ఉన్నటువంటి మహిళలు ఎవరిని పూజించేవారు అంటే బుద్ధుణ్ణి పూజిస్తూ బౌద్ధ గురువులకు సంబంధించినటువంటి బౌద్ధ ఆరామాలు, స్తూపాలు నిర్మించడానికి పెద్ద మొత్తంలో వీళ్ళు విరాళాలు ఇస్తూ ఉండేవారు. వీళ్ళేమో మేము శ్రీరాముడి యొక్క కుటుంబానికి చెందిన వాళ్ళని చెప్తున్నారు. అక్కడ మహిళలు ఎవరిని ఆరాధిస్తూ ఉండేవారండి? బుద్ధుడిని ఆరాధిస్తూ బౌద్ధ స్తూపాలు, ఆరామాలు నిర్మించడానికి ఎక్కువగా విరాళాలు ఇచ్చేవారు. ఈ ఇక్ష్వాకుల కాలంలోనే నాగార్జున కొండ వద్ద ఒక పెద్ద స్తూపం, ఆరామం కూడా నిర్మించడం అనేది జరిగింది. ఈ విధంగా మనకి మొదటి సామ్రాజ్యాలు అనే పాఠంలో ఏ విధంగా మౌర్య సామ్రాజ్యం అనేది ఏర్పడింది, ఏ విధంగా శాతవాహన సామ్రాజ్యం అనేది ఏర్పడింది, ఏ విధంగా ఇక్ష్వాకు సామ్రాజ్యం ఏర్పడింది అనే విషయాన్ని మనకు తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. మరి మనం ఇప్పటి వరకు కూడా 6వ తరగతి చరిత్రకు సంబంధించి 3 పాఠ్యాంశాలు
మొత్తం చరిత్రకు సంబంధించి మనం 5 పాఠ్యాంశాల గురించి తెలియజేసుకున్నాం ఫ్రెండ్స్. మరి ఇప్పటి వరకు నేర్చుకున్నటువంటి ఈ 5 పాఠ్యాంశాల నుండి 2018 జూన్లో జరిగినటువంటి టెట్, అలాగే 2019 జనవరిలో జరిగినటువంటి డిఎస్సి, ఈ రెండింటిలోనూ ఏ ఏ బిట్లు అడగడం జరిగిందనేది మీకు ఒక 2-3 నిమిషాల్లో మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్. వినండి. ఈ 5 పాఠాలు, కేవలం ఈ 5 పాఠాల నుంచి ఏ ఏ బిట్లు వచ్చాయని చూసినట్లయితే, ముందుగా టెట్లో గుప్త వంశముల్లో ప్రసిద్ధి పొందిన రాజు. గుప్త వంశంలో ప్రసిద్ధి పొందిన రాజు ఎవరండి? చంద్రగుప్త విక్రమాదిత్యుడు. అలాగే మొఘళ్ళ మీద తిరుగుబాటు చేసి మరాఠా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసిన గొప్ప వీరుడు ఎవరని అడిగారండి. మనకు తెలిసిన బిట్టే, ఛత్రపతి శివాజీ. నవరత్నాలు ఎవరి ఆస్థానంలోని కవులు? ముందు బిట్ ఆన్సర్ ఎవరండి? చంద్రగుప్త విక్రమాదిత్యుడు. నెక్స్ట్ ఇంకో సెషన్లో అడిగిన బిట్, భక్త తుకారాం ఏ రాజు యొక్క పరిపాలనా కాలానికి చెందినవాడు? ఇది కూడా సేమ్ ముందు అడిగిన బిట్టే, శివాజీ యొక్క పరిపాలనా కాలానికి చెందినవాడే భక్త తుకారాం. మరి చెంచులు కొండరెడ్లు సంస్కృతి మీద అధ్యయనం చేసిన మానవ విజ్ఞాన శాస్త్రవేత్త ఎవరండి? ప్యూరర్ హైమండార్ప్. గోండుల పంచాయతీకి మరొక పేరు పంచ్. గోండుల పంచాయతీ పేరు ఏంటండి? పంచ్. మౌర్య సామ్రాజ్య స్థాపకుడు ఈరోజే చెప్పుకున్నాం, చంద్రగుప్తుడు. సర్ జాన్ మార్షల్ ఏ దేశస్థుడు? బ్రిటన్. చంద్రగిరి కోట ఏ జిల్లాలో కలదు? చిత్తూరు. మహాజనపదాలలో బర్తుకా అనగా ఎవరని అడిగాడండి? సేవకులు, అంటే కూలీ ఇచ్చి పని చేయించుకునే వాళ్ళనేమో బర్తుగా అంటారని చెప్పాం. అలా కాకుండా యుద్ధాలలో ఓడిపోయి రైతులకు అమ్ముడిపోయినటువంటి బానిసలు లేదా దాసులు అంటారని చెప్పాం. అలాగే శివాజీ యొక్క గురువు ఎవరు? సమర్థ రామదాసు. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని కవుల్ని ఎలా పిలిచేవారు? అష్టదిగ్గజాలు. అశోకుడి శాసనాల్లో ఉపయోగించిన భాష ప్రాకృత భాష. ఈరోజు తెలియజేసుకున్నాం ప్రాకృత భాష. మరి ఏ లిపి అండి? బ్రాహ్మీ లిపి. సారనాథ్ స్తూపం గల రాష్ట్రం ఏ రాష్ట్రంలో ఉందండి? ఉత్తరప్రదేశ్లో ఉంది. అలాగే సారనాథ్లోని అశోకుని శిలాస్తంభంలో గల శిల్పకళ ఏ శిల్పకళ ఉండేదండి? రాజస్థాన్ శిల్పకళ ఉండేదని చెప్పుకున్నాం. అలాగే కుతుబ్ మినార్ నిర్మాణాన్ని ప్రారంభించిన వారు ఎవరు అని అడిగాడు. ఎవరండి? కుతుబుద్దీన్ ఐబక్. ఇప్పుడు చెప్పినటువంటి 17 బిట్లు కూడా 2018 టెట్ ఎగ్జామ్స్ అనేక సెషన్స్లో జరిగింది. అన్ని సెషన్లోనే ఇచ్చినటువంటి ఈ 5 పాఠ్యాంశాలకు సంబంధించిన బిట్స్ ఫ్రెండ్స్. అలాగే మరి మొన్న 2019 జనవరిలో జరిగిన డిఎస్సిలో ఏ ఏ సెషన్ నుండి ఏ ఏ బిట్లు ఇచ్చాడు 5 పాఠ్యాంశాలకు సంబంధించినది ఒకసారి చూద్దాం. అందులో మొదటిగా వజ్జీ మహాజనపదము ఈ రాజ్యానికి ఉత్తరంగా ఉండేది. ఏ మహాజనపదానికి ఉత్తరంగా ఉందండి? మగధ. మగధ జనపదానికి ఉత్తరంగా వజ్జీ మహాజనపదం ఉందని చెప్పుకున్నాం. వీరపురుషదత్తుడు ఈ వంశానికి చెందిన రాజు. ఇప్పుడే చెప్పుకున్నాం జస్ట్. వీరపురుషదత్తుడు ఏ వంశానికి అండి? ఇక్ష్వాకు వంశానికి చెందినటువంటి రాజు. గిరిజన తెగలోని సభ్యులు ఒకరిని ఒకరు ఎలా పిలుచుకునేవారు? ఎలా పిలుచుకునేవారండి? బంధువులుగా పిలుచుకునేవారు. ఇచ్చట గల ప్రదర్శనశాల గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఎక్కడండి? కర్నూలు జిల్లాలోని శ్రీశైలంలో. కుతుబ్ మినార్ నిర్మాణం ప్రారంభించిన వారు మరియు పూర్తి చేసిన వారు వరుసగా. ప్రారంభించిన వాళ్ళు ఎవరండి? కుతుబుద్దీన్ ఐబక్. పూర్తి చేసిన వాళ్ళు ఎవరండి? ఇల్టుట్మిస్. నెక్స్ట్, దమ్మ మహామాతృలు అనే అధికారులు నియమించిన వాడెవరు? అశోకుడు. ఈరోజు చెప్పుకున్నాం దమ్మ మహాత్రులు అధికారులు నియమించిన ఎవరండి? అశోకుడు. భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాల్లోని గిరిజన తెగల గురించి అధ్యయనం చేసిన వ్యక్తి ఎవరు? ప్యూరర్ హైమండార్ప్. ఇది మొన్న డిఎస్సి మరియు టెట్లో మనం ఇప్పుడు చెప్పుకున్న 5 పాఠ్యాంశాలని అడిగినటువంటి బిట్స్ ఫ్రెండ్స్. ఓకే, మరి ఈరోజు జరిగినటువంటి పాఠ్యాంశం యొక్క నోట్స్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు నేను చెప్పినటువంటి బిట్లు విత్ ఆప్షన్స్ తోటి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి ఆ బిట్ ఏ విధంగా అడుగుతున్నాడు, ఆప్షన్స్ ఏ విధంగా అడుగుతున్నాడు అనేది క్లియర్గా గమనించాల్సిందిగా కోరుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా మన ఉద్యోగ భరోసా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే అక్కడ బెల్ బటన్ ప్రెస్ చేయండి. బెల్ బటన్ ప్రెస్ చేస్తే మీకు మనం అప్లోడ్ చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు చూపించడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.